ఓకే, మనం ప్రీవియస్ క్లాస్లో పశు సంపద వరకు వచ్చినాం. పశు సంపదలో కూడా కొంత అయిపోయింది. ఎక్కడి వరకు అయిపోయిందంటే గేదెలు ఎక్కువగా ఉన్న జిల్లా, ఆవులు ఎక్కువగా ఉన్న జిల్లా, తర్వాత గొర్రెలు, మేకలు, పందులు ఎక్కువగా ఉన్న జిల్లా చదువుకున్నాం. అయితే ఆవులు అల్లూరు సీతారామరాజులో ఉన్నాయి, గేదెలు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి, మేకలు గొర్రెలు సత్యసాయి జిల్లాలు ఉన్నాయి, పందులు పిగ్ కర్నూలు జిల్లాలు ఉన్నాయని చెప్పినాం. మరి ఇక్కడ వాస్తవానికి క్యాటిల్ బ్రీడింగ్ సెంటర్స్ ఎక్కడున్నాయని చెప్పినాం? విశాఖపట్నం, నంద్యాల, బనవాసి. పిగ్ బ్రీడింగ్ సెంటర్స్ విశాఖపట్నం, విజయనగరం, మక్తాయల, గోపన్నపాలెం. తర్వాత షీప్ బ్రీడింగ్ సెంటర్స్ అంటే పెనుగొండ అండ్ చింతలదేవి. పెనుగొండ సత్యసాయి జిల్లా, చింతలదేవి నెల్లూరు జిల్లా. అక్కడ వరకు మనం లాస్ట్ ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. అయితే ఈ పశు సంపద క్యాటిల్ పాపులేషన్ అంటే క్యాటిల్ పాపులేషన్లో మనకు ఆంధ్రప్రదేశ్లో పశు సంపదలో అత్యధికంగా ఏమున్నాయని చెప్పినాం? గొర్రెలు ఉన్నాయి. సెకండ్ ప్లేస్ గేదెలు ఉన్నాయి. థర్డ్ ప్లేస్ మేకలు ఉన్నాయి. ఫోర్త్ ప్లేస్ ఆవులు ఉన్నాయి. మనకు పాల ఉత్పత్తిలో ఏపీ ఫిఫ్త్ అన్నాం, మాంసం ఉత్పత్తిలో ఫోర్త్ అన్నాం. గొర్రెల్లో తెలంగాణ ఫస్ట్, సెకండ్ ఏపీ ఉంది. ఇది అయితే మనకు వీటికి జబ్బులు వచ్చినప్పుడు అంటే పశువులకు జబ్బులు వచ్చినప్పుడు వాటిని తీసుకపోతే వాటిని వెటర్నిటీ హాస్పిటల్ అంటారు. అంటే పశువుల గొర్రెలకు కానీ, మేకలకు కానీ, గేదెలకు కానీ, ఆవులకు కానీ, ఎద్దులకు కానీ జబ్బులు సోకినప్పుడు తీసుకుపోయే హాస్పిటల్ను వెటర్నిటీ హాస్పిటల్స్ అంటారు. మరి వెటర్నిటీ బయాలజికల్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడుంది అంటారు. అంటే వెటర్నిటీ బయాలజీ రీసెర్చ్ సెంటర్స్ ఎక్కడున్నాయంటే 2 చోట్ల ఉన్నాయండి. ఒకటి విజయవాడలో ఒకటి ఉంది, సామర్లకోటలో ఒకటి ఉందండి. విజయవాడ అండ్ సామర్లకోటలో ఉంది వెటర్నిటీ బయాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. విజయవాడలో ఒకటి, సామర్లకోటలో ఒకటి ఉంటే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ అడ్వాన్స్డ్ సెంటర్ ఫర్ లైవ్ స్టాక్ ఎక్కడ ఏర్పాటు చేయటం జరిగింది అని మనకు సర్వేలో రాసిండు. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అడ్వాన్స్డ్ సెంటర్ ఫర్ లైవ్ స్టాక్ అన్నాడు. ఇది మరి ఆంధ్రప్రదేశ్ అడ్వాన్స్డ్ సెంటర్ ఫర్ లైవ్ స్టాక్ రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏర్పాటు చేయటం జరిగింది అని మనకు సోషో ఎకనామిక్ సర్వేలో దీన్ని పొందుపరచడం జరిగింది. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అడ్వాన్స్డ్ సెంటర్ ఫర్ లైవ్ స్టాక్ అంటే దాన్ని తెలుగులో ఏమన్నా లైవ్ స్టాక్ అంటే ఏంది? పశు సంపద. మరి ఇక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో ముందస్తు పశు సంపద మరి కేంద్రం ఎక్కడుంది అని అర్థం. అక్కడ అంటే ఆంధ్రప్రదేశ్ చూడండి అడ్వాన్స్డ్ సెంటర్ ఫర్ లైవ్ స్టాక్ అన్నాడు ఇంగ్లీష్లో. మరి ఇది ఎక్కడ రీసెంట్గా ఏర్పాటు చేశారు? కడప జిల్లాలోని పులివెందుల్లో దీన్ని లాంచ్ చేయటం జరిగింది. మరి కడప జిల్లాలోని పులివెందుల్లో ఏర్పాటు చేశారండి. పులివెందుల ఇది. మరి కడప జిల్లాలోని పులివెందుల్లో దీన్ని లాంచ్ చేయటం జరిగింది, దీన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఇది మనకు కొత్తగా ఏర్పాటు చేశారు కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక దీని తర్వాత మనకు సోషో ఎకనామిక్ సర్వేలో మనం జనరల్గా తీసుకుంటే మనకు పౌల్ట్రీ అండ్ ఫిషరీస్ సెక్టార్ని మనం తీసుకుంటే ఇక్కడ పౌల్ట్రీ అంటే కోళ్ళు, పౌల్ట్రీ అండ్ ఫిషరీస్ అంటే మత్స్య సంపద. కోళ్ళ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానము, కోడిగుడ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ 1వ స్థానం. ఇక్కడ పౌల్ట్రీలో సెకండ్ ప్లేస్, ఎగ్ ప్రొడక్షన్లో ఫస్ట్ ప్లేస్. ఇది మనకు సోషో ఎకనామిక్ సర్వే ఇన్ఫర్మేషన్ కాబట్టి మనం కోళ్ళ ఉత్పత్తిలో సెకండ్ ప్లేస్ ఉన్నాం. అంటే
సెకండ్ ప్లేస్ ఇన్ పౌల్ట్రీ ప్రొడక్షన్ ఆంధ్రప్రదేశ్, ఎగ్ ప్రొడక్షన్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఎగ్ ఉత్పత్తిలో మొదటి స్థానం ఉంది, పౌల్ట్రీ ఉత్పత్తిలో రెండో స్థానం ఉందండి. మరి ఇప్పుడు మనం జనరల్గా ఒకసారి స్టడీ చేస్తే ఇక్కడ మనకు పౌల్ట్రీ అనేదాన్ని మనం తీసుకుంటే ఇక్కడ మనకు పౌల్ట్రీ అనగానే మనకు ఏం గుర్తొస్తుంది అంటే వాస్తవానికి ఏలూరు జిల్లా అండ్ ఈస్ట్ గోదావరి జిల్లాలు వస్తాయి. మరి ఏలూరు ఈస్ట్ గోదావరి జిల్లాలు పౌల్ట్రీలో వచ్చినప్పుడు ఇక్కడ మనకు మేజర్గా ఇక్కడ చూడండి కోళ్ళను ఎక్కువగా ఉత్పత్తి చేసేది ఈస్ట్ ఏలూరు జిల్లా. కోడిగుడ్లు కూడా ఈస్ట్ ఏలూరు జిల్లా ఉందండి. అంటే మన కోడిగుడ్ల ఉత్పత్తిలో చూడండి ఈస్ట్ ఫస్ట్ ఉంది, సెకండ్ ఏలూరు జిల్లా ఉంది. కోళ్ళు కూడా సేమ్ అదే ఉంది మనకి. ఈ రెండు అంటే మనకు 2019 పశు గణాంకాల ప్రకారం మన రాష్ట్రంలో 107,86,86,00,000 అంటే 31,52 అంటే మనం ఇక్కడ ఏమని చదవాలి దీన్ని అంటే 1, 10, 100, 1000, 10,000, లక్ష, కోటి, 10 కోట్లు, 100 కోట్లు, 107 కోట్ల అనాలి. 107,86,00,000 మరి 86,31,000 అంటే 10,78,00,000 అనాలి. 10,78,63,152 కోళ్ళ ఉత్పత్తి ఉందండి. 10,78,63,152 కోట్లు. ఇంత మనకు పౌల్ట్రీ ఉత్పత్తి ఉందండి. మనకి ఇది ఉత్పత్తి అడిగారు. కోళ్ళ ఉత్పత్తిలో ఏపీ సెకండ్, ఫస్ట్ తమిళనాడు, సెకండ్ ఏపీ. కోడిగుడ్ల ఉత్పత్తిలో ఏపీ ఫస్ట్. ఇది మనకు సర్వేలో ఉన్నది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇప్పుడు ఆల్రెడీ మనకు జనరల్గా మరి మనకు ర్యాంకులు ఈ 2 కాబట్టి ఇది గుర్తుపెట్టుకున్నాం. తర్వాత ఇప్పుడు మనకు సర్వేలో ఉన్న దాని ప్రకారం ఇప్పుడు కోళ్ళల్లో 2 రకాల కోళ్ళు ఉంటాయండి. ఒకటి బాయిలర్ కోళ్ళు ఉంటాయి, 2 నాటు కోళ్ళు. అవి ఓకే, జుట్టు కోళ్ళు ఉంటాయి, బాయిలర్ కోళ్ళు ఉంటాయి. బాయిలర్ అంటే మాంసానికి పనికొస్తాయి, అంటే జుట్టు కోళ్ళు అనేది కోడిగుడ్లను ఉత్పత్తి చేయడానికి పనికొస్తాయి. అయితే ఈ కోళ్ళకు జబ్బులు వచ్చినప్పుడు, వైరస్ వచ్చినప్పుడు ఆ కోళ్ళ వ్యాక్సిన్ ప్రయోగశాల కూడా గుంటూరులో లాంచ్ చేశారు. అంటే కోళ్ళ ప్రయోగశాల ఎక్కడుంది అంటే గుంటూరులో ఉంది. ఇందాక మనం వెటర్నరీ బయాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుందంటే మనం ఎక్కడ సామర్లకోట, విజయవాడ ఎట్లా చదువుకున్నావో కోళ్ళ ప్రయోగశాల, కోళ్ళ వ్యాక్సిన్ సెంటర్ ఎక్కడుందంటే గుంటూరులో ఉంది. మరి ఇది కూడా మనకు సర్వేలో ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. అయితే కోళ్ళు జనరల్గా మనం పౌల్ట్రీ రాకముందు మనకు నాటు కోళ్ళు ఉన్నాయి, బాయిలర్ కోళ్ళు ఇవ్వండి. నాటులో కూడా 2 కోళ్ళు ఉంటాయి, పుంజులు ఉంటాయి, పెట్టలు ఉంటాయి. జుట్టు ఉంటే పుంజు, జుట్టు లేకపోతే పెట్టండి. మరి ఇప్పుడు జుట్టు కోళ్ళు గుడ్లు పెడతాయి, జుట్టు లేని బాయిలర్ కోళ్ళు మాంసానికి పనికొస్తాయండి. మరి ఇదంటే ఓకే. ఇప్పుడు హైబ్రిడ్ వచ్చిన తర్వాత బాయిలరు, లేయర్స్ అంటే జుట్టు కోళ్ళు, బాయిలర్స్ అంటాం. మరి అప్పుడు అంతకుముందు మనకు ఊళ్ళల్లో కోడి కూసింది, నిద్ర లేవాలి అని లేచేవాళ్ళు. పుంజు కూస్తుందా, పెట్ట కూస్తుందా? పుంజు కూస్తుంది. పుంజు అంటే మొగది, పెట్ట అంటే ఆడది. మరి ఆ 2 సంపర్కం జరిగిన తర్వాత పెట్ట గుడ్లు పెడితే ఆ గుడ్లను తీసుకొచ్చి మనం ఒక 15-20 రోజుల తర్వాత ఒక గంపల గడ్డి పెట్టి ఆ గంపల గుడ్లు వేసి దాని మీద కోడిని పండబెడితే ఆ కోడి పడుకొని ఆ కోడి యొక్క ఈటుకు గుడ్డు బలిగి బయటకు వచ్చి పిల్ల అవుతుంది. ఒకవేళ ఆ కోడి కొంచెం గుడ్డు పక్కకు జరిగిందనుకోండి, ఆ గుడ్డు పిల్ల కాదు. చూడండి, ఈటు పడనప్పుడు. ఇప్పుడు కూడా వాస్తవానికి కోళ్ళను ఉత్పత్తి చేసేదాన్ని, చేపలైనా కోళ్ళైనా ఉత్పత్తి చేసే వాటిని ఏమంటారంటే హెచరీస్ సెంటర్స్ అంటారు. అంటే కోడిగుడ్ల నుంచి పిల్లలు బయటకు వచ్చాయి, చేపల నుంచి పిల్లలు బయటకు వచ్చాయి. అంటే చేప పిల్లలను ఉత్పత్తి చేసే వాటిని, కోడి పిల్లలను ఉత్పత్తి చేసే వాటిని మనం హ్యాచరీస్ సెంటర్స్ అంటారు. వాస్తవానికి
అసిస్టెన్సీ పౌల్ట్రీ ఫామ్ ఎక్కడుందని మన బుక్లో రాశాడు. అంటే గవర్నమెంట్ ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేశారు. మరి గవర్నమెంట్ ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేశారంటే అసిస్టెన్సీ పౌల్ట్రీ ఫామ్ ఇది కడప జిల్లాలోని చింతకొమ్మ దిన్నెలో ఏర్పాటు చేశారు. అసిస్టెన్సీ పౌల్ట్రీ ఫామ్ ఇది కడప జిల్లాలోని చింతకొమ్మ దిన్నె మండలంలో ఊటుకూరు అనే గ్రామం వద్ద అసిస్టెన్సీ పౌల్ట్రీ ఫామ్ ఏర్పాటు చేశారు. దీన్ని వాస్తవానికి 2013 డిసెంబర్ 10న దీన్ని లాంచ్ చేశారు. డిసెంబర్ 10న. ఓకే, మరి 2013 డిసెంబర్ 10న అసిస్టెన్సీ పౌల్ట్రీ ఫామ్ అంటే ఇది ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫామ్. ఇది అసిస్టెన్సీ పౌల్ట్రీ ఫామ్ అంటారు దాన్ని. అంటే జనరల్గా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫాము అది 2013 డిసెంబర్ 10న లాంచ్ చేశారు. కడప జిల్లా అని చెప్పిన సీకే దిన్నె మండలం అంటే సీకే దిన్నె అంటే షార్ట్కట్లో సీకే దిన్నె అంటాం. చింతకొమ్మ దిన్నె అనేది మండలంలో ఊటుకూరు అనేది ఒక విలేజ్. ఆ ఊటుకూరు అనే విలేజ్ దగ్గర ఈ అసిస్టెన్సీ పౌల్ట్రీ ఫామ్ ఉందండి. అంటే ఇది గవర్నమెంట్ ఆధ్వర్యంలో దీన్ని లాంచ్ చేశారు. ఒక్క 1 అవర్కి 10,000 పిల్లల్ని బయటికి తీస్తుందండి ఫామ్. అంటే ఒక గంటకొక్క బ్యాచ్కి 10,000 కోడిగుడ్లు పగిలి పిల్లలు బయటకు వస్తాయి. 10,000 పిల్లలు ఒక్క గంటకు వస్తాయండి. ఎవరైనా పౌల్ట్రీ వాళ్ళు కోడి పిల్లలంతా ఇక్కడి నుంచే కొనుక్కపోయి పౌల్ట్రీలో పెంచుతారు. అయితే ఈ మధ్యలో కొన్ని పౌల్ట్రీ ఫామ్లు ఏం చేస్తున్నాయంటే వాళ్ళకు కూడా సొంత హెచ్చరీస్ పెట్టుకొని కోడిగుడ్లను తీసుకొచ్చుకొని అక్కడే ఉత్పత్తి చేసుకొని అక్కడే కోడి పిల్లలు పెంచుకుంటారు. కాకపోతే ఈ మధ్యలో మరి ఇక్కడ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు కాబట్టి ఇది మరి అక్కడ ఉన్నది అని చెప్తున్నాం. మరి అసిస్టెన్సీ పౌల్ట్రీ ఫామ్ చింతకొమ్మ దిన్నె మండలం ఊటుకూరు గ్రామంలో ఏర్పాటు చేయటం జరిగింది. ఇప్పుడు మనం ఆల్రెడీ పశు సంపద కోళ్ళు మనం చెప్పుకున్నాం. అయితే పశు సంపద నుంచి మనకు పాలు అండ్ మాంసము 2 మనకు ఉత్పత్తి అయితే అని చెప్పినాం. కోళ్ళ నుంచి చికెన్ ఉత్పత్తి అయింది, కోడిగుడ్లు ఉత్పత్తి అవుతుంది. అంటే పాలు కానీ కోడిగుడ్డు కానీ మటన్ కానీ ఈ 3 కూడా మనిషికి అవసరం. ఎందుకంటే పాలుల్లో మీకు తెలిసి ఏముంటాయి అనేది, కోడిగుడ్లలో ఏముంటుందో తెలుసు, ఎగ్గులో ఏముంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి. మాంసంలో మాంసకృతులు ఉంటాయి. మాంసం తినకపోతే కాళ్ళల్లో గుజ్జరిగిపోద్ది, మోకాళ్ళల్లో కీళ్ళవాతం వస్తుంది. అంటే 3 కంపల్సరీ తినాలి. మటన్ తినాలి, ఎగ్ తినాలి, పాలు తాగాలి. పాలు ప్రతిరోజు ప్రతి మనిషి 300 గ్రాముల పాలు తాగాలి పర్ డే. ప్రతి మనిషి డే బై డే ఎగ్ కంపల్సరీ తీసుకోవాలి. డే బై డే సంవత్సరానికి 180 గుడ్లు తీసుకోవాలి. ఇది చూడండి, సంవత్సరానికి ప్రతి మనిషి 11 కేజీల మటన్ తీసుకోవాలి. మరి ఇది ఎక్కడ ఉంటుంది? ఇండియన్ ఎకానమీలో ఆహార భద్రత అనే టాపిక్లో ఉంటుంది. మరి ఇండియన్ ఎకానమీలో ఆహార భద్రత అనే టాపిక్లో ఉంటుంది కాబట్టి మరి జనరల్గా మనం పరిగణలోకి తీసుకుంటే ఇక్కడ స్టడీ చేస్తే మరి ఇప్పుడు మనకు ఇక్కడ చూడండి ఈ 23-24లో ఇది అడగరు, మనకు ఇది అడగరు. 23-24లో పాల ఉత్పత్తి ఇక్కడ 15,693 లక్షల మెట్రిక్ టన్నులు ఉందండి పాల ఉత్పత్తి. అంటే 15,693 లక్షల మెట్రిక్ టన్నులు పాల ఉత్పత్తి ఉంటే ఇక్కడ మాంసం ఉత్పత్తి 1645.65 లక్షల మెట్రిక్ టన్నులు. అంటే 1645.65 లక్షల మెట్రిక్ టన్నులు ఉంది పాల ఉత్పత్తి. మరి ఇక్కడ ఇది 1645 లక్షల మెట్రిక్ టన్నులు మాంసము, ఇది పాల ఉత్పత్తి 15,693 లక్షల టన్నులో మనకు పాల ఉత్పత్తి ఉంది. 1645 లక్షల మెట్రిక్ టన్నులో మాంసం ఉత్పత్తి ఉంది. ఇక మీరు ఒక్కసారి చూస్తే
3,03,123 3,03,123 లక్షలు. ఇది 3,03,123 కోడిగుడ్లు ఉత్పత్తి ఉందండి. అంటే మనకి ఈ డేటాలు అడగరు, కానీ ఇక్కడ ఆల్రెడీ మీకు చెప్పిన కోడిగుడ్లను ఎక్కువ ఉత్పత్తి చేసే తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాలు. మరి ఇక్కడ మనకు అడిగేది ఏంటిది? పాల ఉత్పత్తిలో ప్రథమ స్థానం గల జిల్లాలు ఏంటి అంటాడు. చిత్తూరు జిల్లా ఫస్ట్ ఉంది, తర్వాత నెల్లూరు జిల్లా ఉంది, తర్వాత ప్రకాశం జిల్లా. ఇది 2019 గ్రూప్ 2లో అడిగాడు. హైయెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ డిస్టిక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటాడు. హైయెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ డిస్టిక్స్ ఆంధ్రప్రదేశ్ అంటే పాల ఉత్పత్తిలో ఫస్ట్ ఇప్పుడు మనకు చిత్తూరు ఉంది, రెండవది నెల్లూరు ఉంది, మూడవది మనకు ప్రకాశం జిల్లా ఉందండి. అంటే డివైడ్ అయిన తర్వాత కూడా ఇక్కడ ఇదే ఉంది. ఇప్పుడు కొత్త జిల్లాలే చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం. మరి ఇక్కడ పాల ఉత్పత్తిలో ఇవి ఉంటే, మాంసం ఉత్పత్తిలో మనకు ఈస్ట్ గోదావరి ఫస్ట్ ప్లేస్లో ఉంది, తర్వాత ప్రకాశం జిల్లా సెకండ్ ప్లేస్లో ఉంది, థర్డ్ మనకు చిత్తూరు జిల్లా ఉంది మాంసం ఉత్పత్తిలో. ఈస్ట్ గోదావరి, ప్రకాశము, చిత్తూరు. మరి చూడండి, ఈస్ట్ గోదావరి, ప్రకాశము, చిత్తూరు. ఇవి మాంసం ఉత్పత్తిలో 1, 2, 3 ప్లేస్లు ఉన్నాయండి. అది పాల ఉత్పత్తిలో మనకు లాస్ట్ 2019 గ్రూప్ 2లో ఈ 2 బిట్లు వచ్చినాయి. మీరు ఒక్కసారి పేపర్ చూడండి, 2019లో చూడండి. పాల ఉత్పత్తి మీద వచ్చింది, మటన్ ఉత్పత్తి మీద వచ్చింది. అప్పుడు మటన్ ఉత్పత్తిలో కర్నూలు ఉండే, ఏది 2019 గ్రూప్ 2లో అడిగినప్పుడు. ఇప్పుడు మనకి ఈస్ట్ గోదావరి ఉంది. అంటే అప్పటికిప్పటికీ మనకు డేటా చేంజ్ అయింది. అంటే 2019 గ్రూప్ 2లో అడిగినప్పుడు మటన్ ఉత్పత్తిలో ప్రథమ స్థానం జిల్లా కర్నూలు, కానీ ఇప్పుడు మటన్ ఉత్పత్తిలో ప్రథమ స్థానం గల జిల్లా ఈస్ట్ గోదావరి. అంటే ఈస్ట్ గోదావరి ఎందుకంటే అక్కడ రకరకాల గేదెలు, మనకు బఫెల్లో పందులు ఎక్కువ ఉంటాయి అక్కడ. అన్ని మటన్ అంటే ఒకటే కదా, అన్ని రకాలు కలిపేది. గొర్రెలు, బర్రెలు, మేకలు, ఆవులు, ఎద్దులు అన్నీ కలిపి అక్కడ. మరి ఇక్కడ ప్రకాశం జిల్లా కూడా మనకు గొర్రెలు గిట్ల ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ చిత్తూరు జిల్లాలో ఇది మటన్ ఉత్పత్తిలో ఈ 3 ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్ ఉన్నాయి. ఇవి పాల ఉత్పత్తిలో ఉన్నాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ పరిగణలోకి తీసుకుంటే ఇక్కడ ఆక్వాకల్చర్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో దాదాపు 2,12,000 హెక్టార్లలో చేపల పెంపకం చేపడుతున్నారు, మత్స్య పెంపకం చేపడుతున్నారు. అంటే ఇక్కడ మత్స్య పరిశ్రమ, మత్స్య పెంపకం, మత్స్య పరిశ్రమ 2,12,000 హెక్టార్లు ఉంది ఆంధ్రప్రదేశ్లో. అంటే ఎన్ని లక్షల హెక్టార్లలో మత్స్య పరిశ్రమ విస్తరించిందంటే 2,12,000 హెక్టార్లు. ఫిషరీస్ సెక్టార్ కల్టివేట్ 2,12,000 హెక్టార్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మరి ఇక్కడ 6,05,000 కుటుంబాలు మత్స్య పరిశ్రమ మీద ఆధారపడి జీవిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో. 6.05 ఫ్యామిలీస్ డిపెండ్ ఆన్ ద ఫిషరీస్ సెక్టార్ ఇన్ ఆంధ్రప్రదేశ్. 6.05 ఫ్యామిలీస్ డిపెండ్ ఆన్ ద ఫిషరీస్ సెక్టార్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్తున్నాం. అంటే 6.05 లక్షలు ఫ్యామిలీస్. అంటే ఇక్కడ మనకు జనరల్గా లక్షలు అంటే 6.05 లక్షలు అంటే మన లక్షలు అంటే జనాభా అంటే దాదాపు 1,00,000 కుటుంబాలు అన్నట్టు. 6.05 లక్షల జనాభా అంటే 1,00,000 కుటుంబాలు, 1,50,000 కుటుంబాలు అని అర్థం లేదు. 6.5 లక్షల జనాభా మత్స్య పరిశ్రమ మీద ఆధారపడి ఉంది ఆంధ్రప్రదేశ్లో. అంటే ఇక్కడ వాస్తవానికి మనకు వ్యవసాయ రంగంలో అడవులు, మత్స్య సంపద, పశుపోషణ, గనులు, మరి పంటలు ప్రాథమిక రంగం అంటే 5 సెక్టార్లు చెప్పిన మీకు, సబ్ సెక్టార్లు. 1 వ్యవసాయము, 2 అడవులు, 3 పశుపోషణ, 4 మత్స్య సంపద, 5 గనులు. ఈ 5 కలిపితే దాదాపు 34% జీవీఏ కాంట్రిబ్యూషన్ ఉంది.
అంటే చూడండి, అంటే వ్యవసాయ అనుబంధ రంగాల జీవీఏ 34% ఉందన్న. అందులో ఫిషరీస్ సెక్టార్ వాటా కూడా ఉంటుంది. అంటే ఫిషరీస్ సెక్టార్ కాంట్రిబ్యూట్ టు జీవీఏ ఇన్ అగ్రికల్చర్ అలీడ్ యాక్టివిటీస్ అంటే దాదాపు వ్యవసాయ అనుబంధ వృత్తుల్లో 7.59% మత్స్య పరిశ్రమే జీవీఏను సమకూర్చుతుంది. అంటే చూడండి, 7.59% కాంట్రిబ్యూట్ టు జీవీఏ ఇన్ ఫిషరీస్ సెక్టార్. 7.59% జీవీఏను ఒక మత్స్య పరిశ్రమ సమకూరుస్తుందండి. అంటే 100%లో 100%లో 7% జీవీఏ సమకూర్చేది ఏ రంగం? మత్స్య పరిశ్రమ. అయితే మనకు అడిగేది ఇక్కడ ఆక్వాకల్చర్ ఉంటుంది, ఫిషరీస్ సెక్టార్ ఉంటుంది, మెరీకల్చర్, ఆక్వాకల్చర్, కేజీ కల్చర్లు అని ఈ మధ్యలో వచ్చినాయి. అంటే ఇక్కడ పిసికల్చర్ అని ఒకటి వచ్చింది, మెరీకల్చర్ అని ఒకటి వచ్చింది, ఆక్వాకల్చర్ అని ఒకటి వచ్చింది, మరి కేజీ కల్చర్ అని ఒకటి వచ్చింది. ఇట్లా కల్చర్. ఇక్కడ ఆక్వా అంటే రొయ్యలు పెంచడాన్ని ఆక్వాకల్చర్ అంటాడు. మెరీకల్చర్ అంటే మంచినీళ్ళల్లో చేపలు పెంచడాన్ని పిసికల్చర్ అంటారు. టోటల్గా చేపలు పెంచడాన్ని పిసికల్చర్ అంటారు. ఓన్లీ స్వీట్ వాటర్లో చేపలు పెంచడాన్ని మెరీకల్చర్ అంటారు. మరి ఇక్కడ ఫ్రాన్స్ కల్టివేట్ని ఆక్వాకల్చర్ అంటారు. మరి రిజర్వాయర్లో చేపలు పెంచడానికి కేజీ కల్చర్ అంటారు. ఇప్పుడు ఒకసారి చూడండి, పిసికల్చర్ అంటే ఏంది? పిసికల్చర్ మీన్స్ ఫిషరీస్ కల్చర్, చేపలు పెంచడం. మెరీకల్చర్ అంటే ఓన్లీ స్వీట్ వాటర్లో చేపలు పెంచడం, మంచి నీళ్ళల్లో చేపలు పెంచడం. ఆక్వా అంటే రొయ్యలు పెంచడం. ఆక్వా అంటే ఫ్రాన్స్. చూడండి, ఇక్కడ కేజీ కల్చర్ అంటే ఓన్లీ రిజర్వాయర్లలో, కాలువలలో చేపలు పెంచడానికి కేజీ కల్చర్ అంటే కొత్తగా వచ్చింది. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం మత్స్యం ఉత్పత్తి, దేశం మొత్తం మత్స్యం ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ వాటా 30% అండి. అంటే 30% కాంట్రిబ్యూట్ టు ఫిషరీస్ ఇన్ టోటల్ ఇన్ ఇండియా. అంటే దేశం మొత్తం మత్స్యం ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ 30% మత్స్యాన్ని ఉత్పత్తి చేస్తుంది. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి దేంట్లో ర్యాంక్ ఉంది అంటే మనకు ఉప్పు నీటి రొయ్యల్లో కానీ, మంచినీటి రొయ్యల్లో కానీ, సాల్ట్ ఆక్వాకల్చర్లో కానీ, స్వీట్ ఆక్వాకల్చర్లో కానీ ఏపీ ఫస్ట్ ప్లేస్ అండి. సాల్ట్ ఆక్వాకల్చర్, స్వీట్ ఆక్వాకల్చర్ అంటే ఏంది? అంటే సముద్రం అని ఏం కాదు. ఇప్పుడు ఇక్కడ సముద్రం అనేది ఇలా ఉంటుంది. ఉన్నప్పుడు ఈ సముద్రానికి ఏం చేస్తారంటే మోటార్లు పెడతారండి. మోటార్లు పెట్టి పైప్ వేసి కొంచెం దూరం తీసుకొచ్చి ఇక్కడ చెరువు తవ్వుతారు. తవ్వి ఇలా సాల్ట్ వాటర్ నింపుతారు. ఈ చెరువులలో నింపి ఈ సాల్ట్ వాటర్లో రొయ్యలు పెంచుతారండి. మీరేమనుకుంటారంటే సముద్రంలో పోయి రొయ్యలు పట్టుకొస్తే సాల్ట్ రొయ్యలు అనుకుంటారు. ఇప్పుడు మీకు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో సముద్ర తీరాన చూడండి, సాల్ట్ వాటర్లో రొయ్యల పెంపకం ఉంది, స్వీట్ వాటర్లో రొయ్యల పెంపకం ఉంది. అంటే సముద్రం నీళ్ళే మోటార్లు పెట్టి చాలా, అంటే సముద్రం పక్కనుంటే సముద్రం పక్కనే పెంచాడు. దూరంగా సముద్రం ఒడ్డునే చెరువు తవ్వి ఈయనే పెంచడం. ఒకవేళ ఫ్లోట్ వచ్చిందనుకో, ఈ పోటు ఇళ్ళకి వచ్చిందనుకో, ఇవన్నీ అల్లకపోతాయి. చాలా దూరం ఉంటుంది. ఒక 2 కిలోమీటర్ 2-3 కిలోమీటర్ల దూరంలో వాడు సముద్రాన్ని మోటార్ పెట్టి పైపులు వేసుకుంటూ పోయి అక్కడ చెరువు 1 ఎకరమో 2 ఎకరాలు 3 ఎకరాల చెరువు తవ్వి అలా రొయ్యలు పెంచి సాల్ట్ వాటర్లో చేపలు పెంచడం. లేకపోతే వాళ్ళు బోర్లు వేస్తారు పొలాలలో, బోర్లు వేసి చెరువులు తవ్వి ఆ స్వీట్ వాటర్ నింపి చెరువులలో స్వీట్ వాటర్లో రొయ్యలు పెంచడం అండి. అందుకే ఉప్పు నీటి రొయ్యల్లో, మంచినీటి రొయ్యల్లో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో మొదటి స్థానం. ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సాల్ట్ ఆక్వాకల్చర్ అండ్ స్వీట్ ఆక్వాకల్చర్. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు మెయిన్గా ఈ చేపలు పట్టేటోళ్ళు కూడా
చేపల సంవత్సరం అంతా ఉపాధి ఉండదండి. సముద్రాల్లో చేపలు పట్టేటోళ్ళకు సంవత్సరం అంతా ఉపాధి ఉండదు. మే నుంచి జూన్ మధ్యలో సముద్రంలో వేట నిషేధించబడుతుంది 2 months. మరి ఈ 2 months వేట నిషేధించబడుతుంది అంటే చూడండి, ఎప్పుడు ఏప్రిల్ నుంచి మే మధ్యలో. ఇది అంటే 2 months. ఈ వేట నిషేధించే సమయంలో వాళ్ళకు ఉపాధి ఉండదు కాబట్టి 2014 నుంచి 2019 సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ వేట నిషేధించిన సమయంలో ఏం చేస్తారంటే మత్స్య కార్మికుల కుటుంబాలను ఆదుకోవటం కోసం నెలకు 4,000 రూపాయల ఆర్థిక సహకారం టీడీపీ ప్రభుత్వం చేసిందండి. అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేసిందంటే 10,000 రూపాయలకు పెంచండి దాన్ని. అంటే చూడండి 10,000 రూపాయలు పెంచండి. మరి ఇప్పుడు మళ్ళీ ఈ గవర్నమెంట్ ఏమవుతుంది, 20,000 రూపాయలు పెంచుతాము అన్నది కానీ మొన్న అనౌన్స్ చేసింది కానీ ఇంకా జీవో రాలేదు. అంటే ఆ 2 నెలలు వాళ్ళకు ఉపాధి ఉండదు కాబట్టి ఆ ఉపాధి లేని సమయంలో మత్స్య కార్మికులను ఆదుకోవటం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్య కుటుంబాలకు ఎంత ఆర్థిక సహకారం అందిస్తుందంటే ఏమని గుర్తుపెట్టుకోవాలి, 10,000 రూపాయల ఆర్థిక సహకారం అందిస్తుందండి. 10,000 రూపాయల ఆర్థిక సహకారం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, 10,000 రూపాయల ఆర్థిక సహకారం. అయితే మత్స్య కార్మికుడు వేటకు వెళ్ళి ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షల ఎక్స్ గ్రేషియో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తుంది. ఎన్ని లక్షలు? 10 లక్షలు. 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియో ఇస్తున్నాయి. చూడండి, మరి జనరల్గా అంటే మత్స్య కార్మికుడు వేటకు వెళ్ళి ప్రమాదవశాత్తు మరణిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే ఎక్స్ గ్రేషియో 10 లక్షల రూపాయలండి. ఇది ఒకటి. మరొకటి, మత్స్య కార్మికులను ఆదుకోవడం కోసం ఇప్పుడు మెకనైజ్డ్ బోట్లు, మోనోజైడ్ బోట్లని వాడతారు చేపల వేటకు. వాడినప్పుడు అందులో డీజిల్ యూజ్ చేయాలి. 1 లీటర్ డీజిల్ మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 9 రూపాయల సబ్సిడీ ఇస్తుంది. అంటే మత్స్య కార్మికులకు మాత్రమే, అంటే సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళి బోట్లను వాడినప్పుడు ఆ బోట్లలో పోసే డీజిల్ మీద మత్స్య కార్మికులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1 లీటర్కి ఇచ్చే సబ్సిడీ ఎంత? 9 రూపాయలు. 9 రూపాయలు 1 లీటర్కి ఇచ్చే సబ్సిడీ. మరి ఇక్కడ 9 రూపాయలు లీటర్ సబ్సిడీ. మత్స్య కార్మికుడు చనిపోతే 10 లక్షల రూపాయలు. వాళ్ళకు మేలుగా మత్స్య వేట సమయంలో వాళ్ళకి ఇచ్చేది 10,000 రూపాయలు. మరి ఈ సంవత్సరం మనం ఒక్కసారి చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు దాదాపు 10,000 రూపాయల ఆర్థిక సహకారం మనకు సర్వేలు ఉంది. 2023-24 సంవత్సరంలో 10,000 రూపాయల ఆర్థిక సహాయం పొందిన మత్స్య కుటుంబాలు ఏంటంటే 1,16,613 కుటుంబాలు పొందినాయండి. మరి 1,16,613 కుటుంబాలు పొందితే మత్స్య కార్మికుడు వేటకెళ్ళి మరణిస్తే ఎంత ఇస్తారని చెప్పినాం? ఈ సంవత్సరం 45 కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఆర్థిక సహకారం అందించడం జరిగింది. అంటే 45 మంది చచ్చిపోయారని అర్థం. మత్స్య కార్మికులు 45 మంది చచ్చిపోయారు. 45 మంది చచ్చిపోతే ఒక్కొక్కరిని 10 లక్షలు ఇచ్చిన 45 × 10 4.5 కోట్లండి.
ఒక లీటర్కి ఇచ్చే సబ్సిడీ ఎంత అని చెప్పినాం? 9 రూపాయలు. ఈ సంవత్సరం దాదాపు 20,812 బోట్లు లబ్ధి పొందినాయి. 20,812 బోట్లు లబ్ధి పొందినాయండి. ఇది బోట్లు లబ్ధి పొందినాయి, ఇది మత్స్యకార కుటుంబాలు లబ్ధి పొందినాయి. ఇది మత్స్యకార కుటుంబాలు, ఇవి చనిపోయిన కుటుంబాలు, ఇవి ఓన్లీ అంటే చేపల వేట నిషేధించిన సమయంలో పొందిన కుటుంబాలు. 1,16,613 కుటుంబాలు, 45 కుటుంబాలకు 10 లక్షలు ఇవ్వటం జరిగింది. 20,812 బోట్లు లబ్ధి పొందటం జరిగింది. అంటే ఇప్పుడు మత్స్య కార్మికులు చేపలకు వెళ్తారు, సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్తారండి. ఒక 5 రోజులు పట్టవచ్చు, 10 రోజులు పట్టవచ్చు, 20 రోజులు పట్టవచ్చు చేపల వేటకు పోయి. మరి వాళ్ళకు కూడా ఒక యూనియన్ అను ఉంటుంది. మత్స్య సహకార సంఘాలు, మహిళా సహకార సంఘాలు, చేనేత సహకార సంఘాలు, గ్రామీణ విద్యుత్ సహకార సంఘాలు, పాల సహకార సంఘాలు, కాంట్రాక్టు కార్మికుల సహకార సంఘాలు, వినియోగదారుల సహకార సంఘాలు అని మనకు సర్వేలు ఉన్నాయి. సహకార ట్రిబ్యునల్, మార్క్ ఫేడు, జీసీసీ, ఎంతో ఒక 4-5 పేజీలు మనకు సోషియో ఎకనామిక్ సర్వేలో రాసిండాడు. మరి సోషియో ఎకనామిక్ సర్వేలో రాసినప్పుడు అంటే ప్రతి దాంట్లో సహకార సంఘాలని ఉన్నాయి. మరి సహకార సంఘాలు ఉన్నప్పుడు మత్స్య కార్మికులు ఏర్పాటు చేసుకున్న సంఘాలని మత్స్య సహకార సంఘాలు అంటారు. అంటే చూడండి, కోఆపరేటివ్ ఫిషరీస్ సొసైటీస్ అంటారు. కోఆపరేటివ్ ఫిషరీస్ సొసైటీస్ అంటారు. ఇక్కడ ఈ సర్వే ప్రకారం దేశీయ మత్స్య సహకార సంఘాల సంఖ్య 1,401 ఉంది. ఇది కూడా మనకు అడిగారు. అంటే డొమెస్టిక్ కోఆపరేటివ్ ఫిషరీస్ సొసైటీస్ అంటారు. డొమెస్టిక్ కోఆపరేటివ్ ఫిషరీస్ సొసైటీస్ 1,401 ఉన్నాయండి. దేశీయ మత్స్య సహకార సంఘాలు డొమెస్టిక్ కోఆపరేటివ్ ఫిషరీస్ సొసైటీస్ 1,401 ఉంటే దాంట్లో 1,40,783 మంది మెంబర్స్ ఉన్నారండి. ఇక్కడ సముద్ర మత్స్య సహకార సంఘాలు చూడండి, సముద్ర ఓషియన్ కోఆపరేటివ్ ఫిషరీస్ సొసైటీస్ 497 ఉన్నాయి. ఓషియన్ ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీస్ అంటే సముద్రంలో చేపలు పట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏర్పాటు చేసుకున్న సంఘాలు. వాళ్ళకి సంఘం ఉంటే ఇంకొకరిని సముద్రంలో చేపలు పట్టడానికి రానియరు. వీళ్ళకి సంఘం ఉంది కాబట్టి వీళ్ళే పట్టాలి సముద్రంలో చేపలు, ఇంకొని పట్టడానికి రానియరు. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ దళారు ఏం చేసిందంటే, నువ్వు వీళ్ళు ఎక్కువ అడుగుతాండ్రు, ఒక్కోసారి ఏం చేస్తారంటే దళార్లు ఉంటారు. దళార్లు ఈ కార్మికులను నియమించుకొని చేపలు పట్టడానికి పంపుతారు. వాళ్ళు పట్టిన చేపలు వీళ్ళు కొంటారు దళార్లు. అయితే వీళ్ళను ఒక్కోసారి కూలి తక్కువ మాట్లాడుకోవచ్చు. అప్పుడు వీళ్ళకి ఒక సొసైటీ ఉంటే మేము ఇంత అయితేనే చేపలు పట్టడానికి పోతామని వాళ్ళకు ఒక యూనియన్ ఉంటుంది, సొసైటీ ఉంటుంది. ఇట్లా కూడా సముద్ర మత్స్య సహకార సంఘాలు 497 ఉన్న ఏపీలో 1,08,400 మంది సభ్యులు ఉన్నారండి ఇందులో. ఇక మహిళా మత్స్య సహకార సంఘాలు 618 ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఉమెన్ ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీస్, ఉమెన్ ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీస్ అంట. అవి మొత్తం 618 ఉంటే అందులో 59,438 మంది సభ్యులు ఉన్నారు. ఇక ఇతర మత్స్య సహకార సంఘాలు 48 ఉన్నాయండి. అందులో 4,902 మంది సభ్యులు ఉన్నారు. ఇప్పుడు మనకి డేటా మీరు చదవాల్సిన అవసరం లేదు. ఏమడుగుతాడు, ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ఏ మత్స్య సహకార సంఘాలు ఉన్నాయి? డొమెస్టికా, ఓషియనా, ఉమెనా, అదరా? దేశీయ మత్స్య సహకార సంఘాలు ఎక్కువ ఉన్నాయి. డొమెస్టిక్ ఫిషరీస్ సెక్టార్ ఎక్కువ ఉన్నాయి. చూడండి, దేశీయ మత్స్య సహకార సంఘాలే 1,401 ఉన్నాయి. అంటే ఏంటి దేశీయ మత్స్య సహకార సంఘాలు అంటే? డొమెస్టిక్ కోఆపరేటివ్ ఫిషరీస్ సొసైటీస్ అంటే అర్థమైంది కదా. ఇప్పుడు మనకు వాస్తవానికి ఆంధ్ర ప్రాంతంలో మత్స్య పరిశ్రమ బలంగా ఉంది. ఇవాళ దేశంలోనే 30% మత్స్యాన్ని ఆంధ్రప్రదేశ్ ఉత్పత్తి చేస్తుందని చెప్పినాం. ఇంకా ఆక్వాలో నెంబర్ 1 ఏపీనే. ఆక్వా హబ్ ఆఫ్ ఇండియా అంటారు ఆంధ్రప్రదేశ్ని. రొయ్యల హబ్బు రాష్ట్రము, రొయ్యల బుట్ట రాష్ట్రం అంటారు ఈ రాష్ట్రాన్ని. రొయ్యల బుట్ట, రొయ్యల హబ్బు అంటే అంత బలంగా ఆక్వా కల్చర్ ఏపీలో ఉందంటే, ఇప్పుడు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఏలూరు, మీ కృష్ణా జిల్లా
గుడివాడ నుంచి ఏలూరు మధ్య చూడాలి చేపల చెరువులు. మళ్ళీ ఏలూరు నుంచి కొల్లేరు సరస్సు పోయే వరకు చూడాలి చేపల చెరువులు. ఒక్కొక్క చెరువు 100 ఎకరాలు, 200 ఎకరాలు, 300 ఎకరాలు కూడా ఉన్నదండి. కొల్లేరు సరస్సును సగం ఆక్రమించారండి. పెద్ద పెద్దోళ్ళు బాగా బడాయిలు సరస్సునే ఆక్రమించి చేపల చెరువులతో వీరల్లా. వాళ్ళకు అడ్డం ఏమిటో పొలిటీషియన్కి, వాళ్ళదే రాజ్యం. సరస్సులు, నదులు, చెరువులు అన్నీ ఆక్రమించి వాళ్ళ సొంత చేపల చెరువులు తవ్వుకున్నారు. మళ్ళీ మనం కాకినాడకి వెళ్ళి, సామర్లకోటకి వెళ్ళి మీరు చూడండి మళ్ళీ ఎట్లా ఏ విధంగా ఉంటాయో చేపల చెరువులు. మరి నెల్లూరుకి వెళ్ళి చూడండి, సింగరాయకొండ, కందుకూరు, నెల్లూరు అటు కూడా చేపల చెరువు. ఏదో ఒక్కొక్క చేపల చెరువు మనం పెద్దవి చూడాలంటే ఈస్ట్, వెస్ట్, కృష్ణ ఈ 3 జిల్లాలు. మరి అందులో వాళ్ళు చేపలు పోస్తారు, కానీ వాళ్ళకి చేపలు పట్టరాదండి. మళ్ళా చేపలు పట్టడానికి మత్స్య కార్మికులను వాడుకుంటారు. వాడుకున్నప్పుడు వాళ్ళకి డైలీ కూలింత ఇస్తా అంటారు. చేపలు పడితే వాళ్ళు పోయి ఆ పడవలు వేసుకొని పోయి ఆ చెరువులలో 10-20 ఎకరాల చెరువులలో వలలు వేసి చేపలు పట్టుకొస్తూ ఉంటారు. పట్టుకొచ్చి హైదరాబాద్ సాయంత్రంగానే లారీ ఎత్తితే హైదరాబాద్లో రామ్నగర్కి వస్తాయి చేపలు మొత్తం కూడా. హైదరాబాద్కి చేపల మార్కెట్ రామ్నగర్ పోతే దాదాపు సండేకి వచ్చేసరికి ఒక 100-200 లారీల చేపలు వస్తాయి ఆంధ్ర నుంచి. ఇక రామ్నగర్ మొత్తం చూస్తే లారీలకు కుమ్మరిస్తారు చేపలు అక్కడ. మరి అలాంటప్పుడు ఆ మత్స్య కార్మికులు లేనిది చేపలు పట్టరాదు. కాబట్టి ఈ దేశీయ అంటే చెరువులలో, నదులలో, కాలువలలో చేపలు పట్టేటోళ్ళంతా మత్స్య కార్మికులు, ముదిరాజులు అంటారు, బెస్తవాళ్ళు అంటారు. వాళ్ళందరూ కలిసి దేశీయ మత్స్య సహకార సంఘాలు ఏర్పాటు చేసుకురు. వాళ్ళ యూనిటీ కోసం. అయ్యే ఎక్కువ ఉన్నాయి, 1401 ఉన్నాయి. అవి గుర్తుపెట్టుకుని చాలు. రెండోది సముద్ర మత్స్య సహకార సంఘాలు ఉన్నాయి. మూడోది మహిళా మత్స్య సహకార సంఘాలు ఉన్నాయి. మహిళా మత్స్య సహకార సంఘాలు ఎందుకు అంటే వాళ్ళ ఆయనే చేపలు పట్టుకొస్తే వీళ్ళందరూ ఏం చేస్తారు, చేపలు అమ్ముతారు అన్నట్టు. ఆ సముద్ర ఒడ్డున కూర్చొని లేకపోతే చేపల మార్కెట్లలో కూర్చొని వాళ్ళు చేపలు అమ్ముతారు. అయితే వేరేటోని వీళ్ళు రానియారు చేపల మార్కెట్లోకి. వీళ్ళకి ఒక యూనియన్ ఉంది. వీళ్ళొక యూనిటీ ప్రకారం ఇంతకే చేపలు అమ్మాలి. ఒకవేళ మనం చూడండి చేపల మార్కెట్లో ఏలూరు చేపల మార్కెట్కో, రాజమండ్రి చేపల మార్కెట్కో పోయినాం అనుకోండి. మనం పోయినప్పుడు వాళ్ళు ఒకళ్ళు వాళ్ళని ఇట్లా పిలిచి సైగ చేసి నేను తక్కువ ధరకి ఇస్తారా అన్నారు అనుకో, ఎమ్మటి ఇంకోళ్ళు చూసి అక్కడ యూనియన్ ఉంటుంది, ఆమెని మొత్తం సస్పెండ్ చేసి పైన ఎత్తారు. అంటే అట్లా మహిళలు వాళ్ళకు కూడా ఒక సంఘం ఉంది, మత్స్య సహకార సంఘం. అది 3వ ప్లేస్లు ఉన్నాయి. ఇతర మత్స్య సహకార సంఘాలు 4వ ప్లేస్లు ఉన్నాయి. అంటే ఇప్పుడు దీని మీద మనకు అడిగే బిట్ ఏం లేదు. ఆంధ్రప్రదేశ్లో దేశీయ మత్స్య సహకార సంఘాలు ఎక్కువ ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. రెండోది సముద్ర మత్స్య సహకార సంఘాలు, మూడోది మహిళా మత్స్య సహకార సంఘాలు ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. అయితే మన ఆంధ్రప్రదేశ్లో ఏ చేపల ఉత్పత్తి బలంగా ఉంది అంటే ఇక్కడ సముద్ర చేపలు 6 లక్షల టన్నులుంటే దేశీయ చేపలు 38.52 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నాయండి. అంటే సముద్ర చేపల ఉత్పత్తి కేవలం 6 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే దేశీయ చేపల ఉత్పత్తి 38.52 లక్షల మెట్రిక్ టన్నులు ఉంది. మరి ఓషన్ ఫిషరీస్ ఎక్కువ ఉందా, డొమెస్టిక్ ఫిషరీస్ ఎక్కువ ఉందా? ఓన్లీ సముద్రములో చేపల ఉత్పత్తి ఈ సంవత్సరం 6 లక్షల మెట్రిక్ టన్నులే. ఇక్కడ దేశీయ చేపల ఉత్పత్తి 38.52 లక్షల మెట్రిక్ టన్నులు. ఇక రొయ్యల ఉత్పత్తి 7.51 లక్షల మెట్రిక్ టన్నులు అయితే టోటల్ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ మనం చూస్తే 51.58 లక్షల మెట్రిక్ టన్నులు అండి. ఇప్పుడు మనకు అడిగేది ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ఏ చేపల ఉత్పత్తి ఉంది? రొయ్యల ఉత్పత్తి ఉందా, సముద్ర చేపల ఉత్పత్తి ఉందా, దేశీయ చేపల ఉత్పత్తి ఉందా? డొమెస్టిక్ ఫిషరీస్ ఫస్ట్ ప్లేస్. రెండోది ఆక్వా, రొయ్యలను ఏమంటారు? ఆక్వా కల్చర్ అంటారండి. రొయ్యల్ని ఇంగ్లీష్లో ఏమంటారండి? ఫ్రాన్స్. చూడండి 7,51,000 మెట్రిక్ టన్నులు ఉంది. ఇక సముద్ర చేపలు, ఓషన్ ఫిషరీస్ రకరకాలు ఉంటాయి. సముద్ర చేపలు
ఇంకా మీరు ఆంధ్రప్రదేశ్ కాబట్టి మీకు చెప్పవలసిన అవసరం లేదు. తెలంగాణలో కంటే తెలియదు కానీ సముద్ర చేపలు ఆంధ్రప్రదేశ్లో బలంగా తెలిసి ఉంటుంది. రాయలసీమ వాళ్ళకి కొంచెం మళ్ళీ తెలియదు. ఇక ఆంధ్ర వాళ్ళకు సముద్ర చేపలు అంటే రకరకాలు ఉంటుంది. అపోలో ఫిష్ అని, శీలావతి అని, చంద్రావతి అని రకరకాలు ఉంటాయి అన్నీ కూడా. మరి జనరల్గా పులస చేప అది ఎప్పుడు పడితే అప్పుడు రాదు, కొంత టైం సీజన్లో వస్తుంది. అది ఓన్లీ జూన్ జూలైలో వస్తుంది. ఈ మధ్యలో జూన్ జూలైలో నేను అప్పుడు రాజమండ్రిలో ఉన్నా, అప్పుడు పులస వచ్చింది. ఒకరోజు తెస్తే 6,000 రూపాయలు కేజీ, అది 6,000 ఆ రోజు. ఒకరోజు తిన్నా నేను పులస చేప 6,000 అంట కేజీ. చాలా అద్భుతమైన టేస్ట్ ఉంది అది. మరి చూడండి, అక్కడ అది ఓన్లీ గోదావరి నీళ్ళు సముద్రంలో కలిసే చోట కొత్త నీళ్ళు వచ్చి సముద్రంలో కలిసేటప్పుడే పులస చేప ఎక్కుతుంది గోదావరిలోకి. మరి అప్పుడు మాత్రమే దొరుకుతాయి. 1 మంత్ ఆ టైంలో దొరుకుతాయి పులస చేపలు. ఇంకా చాలా కాస్ట్లీ ఉంటాయి సముద్ర చేపలు. మరి ఇది 1, 2, 3 ప్లేస్లో ఉంది. అయినా బలంగా ఆంధ్రప్రదేశ్లో ఏముంది అంటే ఆక్వాకల్చరే బలంగా ఉంది. అయితే రాజీవ్ గాంధీ ఆక్వాకల్చర్ ఎక్కడుంది అంటారు. రాజీవ్ గాంధీ ఆక్వాకల్చర్ కృష్ణా జిల్లాలో ఉంగుటూరు మండలంలో మణికొండ అనే ప్రాంతంలో ఉందండి. ఇది మనకు సర్వేలో ఉంది. రాజీవ్ గాంధీ ఆక్వాకల్చర్ సెంటర్ ఎక్కడుంది అంటే ఇది మణికొండ అనే ఒక విలేజ్ ఎక్కడుందంటే ఉంగుటూరు మండలంలో. ఉంగుటూరు మండలం ఎక్కడంటే కృష్ణా జిల్లాలో ఉంగుటూరు మండలంలో మణికొండ అనే ప్రాంతంలో ఉందండి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు చెప్పండి, రాజీవ్ గాంధీ ఆక్వాకల్చర్ ఎక్కడుంది? ఇది. అయితే ఇప్పుడు సముద్ర చేపలు ఉన్నాయి, దేశీయ చేపలు ఉన్నాయి, రొయ్యలు ఉన్నాయి. మరి ఇక్కడ 3 ఉన్నప్పుడు మనకు సర్వేలో క్లియర్గా రాశాడు, రొయ్యలు, సముద్ర చేపలు, దేశీయ చేపలు. సముద్ర చేపల ఉత్పత్తిలో కాకినాడ జిల్లా ఫస్ట్. మరి చూడండి, ఓషన్ ఫిషరీస్ ఫస్ట్ ప్లేస్ ఇన్ కాకినాడ డిస్టిక్. అంటే సముద్ర చేపల ఉత్పత్తిలో కాకినాడ ఫస్ట్ అయితే డొమెస్టిక్ ఫిషరీస్లో ఏలూరు జిల్లా ఫస్ట్ అండి. మరి ఏలూరు జిల్లా డొమెస్టిక్ ఫిషరీస్లో ఫస్ట్ ప్లేస్ ఉంటే రొయ్యల్లో కృష్ణా జిల్లా ఫస్ట్ ప్లేస్లో ఉంది.